హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఇంజనీరింగ్ కనీస ఫీజు 43,000 రూపాయలనైతే న్యూస్ అయితే వచ్చింది. ఇంకా న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకుంటే ఇంజనీరింగ్ కనీస ఫీజు 43,000 రూపాయలనైతే న్యూస్ అయితే వచ్చింది. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఇంజనీరింగ్ కాలేజీల్లో కనీస ఫీజును ప్రభుత్వం 43,000 రూపాయలకి పెంచింది. ఇక్కడ చూసుకుంటే 43,000 రూపాయలకైతే ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుని అయితే పెంచింది. 45,000 రూపాయలు ఇవ్వాలని అయితే యాజమాన్యాలు అయితే కోరగా 43,000 రూపాయలు అయితే ఇచ్చేందుకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది. గత ప్రభుత్వం ఫీజులు తగ్గించడంతో యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించగా 2023 జూన్లో ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను అయితే అమలు చేయాలనైతే ధర్మాసనం అయితే ఆదేశించింది. ఇక్కడ చూసుకుంటే గత ప్రభుత్వం అయితే ఫీజులు అయితే తగ్గించిందంట. యాజమాన్యాలు చూసుకుంటే కోర్టును అయితే ఆశ్రయించగా 2023 జూన్లో అయితే ఉన్నత విద్యా నియంత్రణ పర్యవేక్షణ కమిటీ సిఫారసు చేసిన ఫీజులను అయితే అమలు చేయాలని ధర్మాసనం అయితే ఆదేశించిందని అయితే ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో చర్చల అనంతపురం కనీస ఫీజు అయితే 43,000 అయితే ఖరారు అయితే చేసిందనమాట. 43,000 రూపాయలకైతే అదైతే ఫిక్స్ అయిందనమాట. ఇక మన వీడియో అయితే ఏంటనమాట. ఇంకా మన ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ వేసుకోండి.